హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు దిశ టీవీ. ఈరోజు మన దగ్గర ఉన్న స్పెషల్ గెస్ట్ ఎవరంటే బేసిక్గా మనం కాలేజ్ రోజుల్లో అంటే ఎప్పుడో వినుంటాం ప్రభుత్వ జూనియర్ కళాశాల. సో ఆ మూవీ ఇప్పుడున్న వరకు పెద్ద తెలియకపోవచ్చు, బట్ ప్రభుత్వ జూనియర్ కళాశాల అనే ఒక టైటిల్ తోటి అయితే మూవీ వస్తుంది. సో ఆ మూవీకి సంబంధించి హీరోయిన్ ఆశజ్ఞ అయితే మనతో పాటు ఉంది, మాట్లాడేద్దాం. హాయ్ ఆశజ్ఞ, హాయ్ అండి. ఎలా ఉన్నారు? నైస్, చాలా బాగున్నా. మీరు ఎలా ఉన్నారు? మేము చాలా బాగున్నాం. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పటికే చలిలో చచ్చిపోతున్నాం, బట్ కాకపోతే మళ్ళీ మీరు చల్లగాలి సాంగ్ అనుకుంటూ తీసుకొచ్చారు. అండ్ సాంగ్ అయితే చాలా బాగుంది. అండ్ ఆ అట్మాస్ఫియర్కి నిజంగా ఆ చలికి మేమైతే డెఫినెట్గా చాలా బాగా కనెక్ట్ అయ్యాం. సో మీ క్యారెక్టర్ ఏంటి అసలుకి? అంటే బేసిక్గా ప్రభుత్వ జూనియర్ కళాశాల అంటే చాలామందికి ఇప్పుడు ఉన్న వాళ్ళకి తెలియకపోవచ్చు. కొంతమందికి 90s జనరేషన్ 2000 అలాంటి వాళ్ళకైతే తెలిసి ఉండొచ్చు, బట్ తెలియదు. మీకు ఆ క్యారెక్టర్ చెప్పినప్పుడు ఎలా ఫీల్ అయ్యారు? నాకు ఆ క్యారెక్టర్ చెప్పినప్పుడు యా ఫీల్ గుడ్, అట్ ద సేమ్ టైమ్ ఫీల్ బ్యాడ్, అట్ ద సేమ్ టైమ్ ఫీల్ నర్వస్. ఐ డోంట్ నో వాట్ టు డూ, బట్ చేసినందుకైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. అట్ ద సేమ్ ఈ సిచ్యువేషన్ని చెప్పాను. ఆ రోజు సిచ్యువేషన్ని నేను చాలా ఆలోచించి డెసిషన్ తీసుకోవాల్సి వచ్చింది ఈ సినిమాకి. బట్ ఎనీవే ఐఎమ్ హ్యాపీ దట్ ఐఎమ్ హియర్. ఓకే. సో అంటే ఎందుకు అంటే ఆలోచించి తీసుకోవాల్సింది అనుకొచ్చారు? అంటే ఏంటంటే బేసిక్గా ఇప్పుడు ఆల్మోస్ట్ మేనియా నడుస్తుంది కదా, ఇలాంటి స్టోరీస్ చాలా బాగా కనెక్ట్ చేసుకుంటున్నారు. రీసెంట్గా బేబీ కూడా మనం చూసాం. సో ఎందుకు ఆలోచించారు? యాక్చువల్లీ యా బేబీ చూసారు, మీరు అన్నది నిజమే. దట్స్ గుడ్. కానీ నేను ఫీల్ అయ్యేది ఏంటి అంటే ప్రతి అమ్మాయికి ఒక బ్రేక్ కావాలి. ఆ బ్రేక్ ఎటువంటి మూవీతో వస్తుంది అనేది కూడా చాలా ఇంపార్టెంట్. సో దిస్ ఈస్ ద బెస్ట్ మూవీ, నేను అది చెప్పట్లేదు. బట్ నాకు సినిమా చూసిన తర్వాత మీరే అంటారు, మీరు ఈ ప్రశ్నకి మీకే సమాధానం దొరుకుతుంది, ఖచ్చితంగా దొరుకుతుంది. ఐ డోంట్ వాంట్ టు సే ఇట్ రైట్ నౌ. సూపర్. అండ్ నెక్స్ట్ మేము టీజర్ కానీ కొన్ని ఆ సాంగ్ కానీ చూసినప్పుడు ఏంటంటే ప్యూర్ అంటే ఎలా ఒక స్వచ్ఛమైన ప్రేమ కథ, పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ అని చెప్పొచ్చు. సో అలానే ఉంది. మీకు లైవ్ లొకేషన్స్ కానీ లేకపోతే షూట్ జరుగుతున్నప్పుడు మీ ఫీలింగ్ ఏంటి అసలు? యాక్చువల్లీ టు బీ ఫ్రాంక్, లైక్ అందరూ ఫ్రెండ్లీగా మూవీ చేశారు. సో లైవ్ లొకేషన్స్లో షూటింగ్ స్పాట్స్ నెర్వస్నెస్ అలాంటివి ఏం లేదు. చాలా ఆడుతూ పాడుతూ కంప్లీట్ చేసేసాను మూవీ. సో అంత ఫీల్ అయ్యేదైతే ఏం లేదు. యా, చాలా నార్మల్గా కూల్గా ప్లెజెంట్గా జరిగిపోయింది. సో ఇంకోటి ఏంటంటే చాలా మందికి అంటే మీకు నాకు తెలిసి అయితే మీరు డెఫినెట్గా ప్రభుత్వ జూనియర్ కళాశాలలో అయితే చదివి ఉంటారు. సో ఆ క్యారెక్టర్ చేస్తున్నప్పుడు అంటే ఏమన్నా మిస్ అయినవి ఉన్నాయా, లేకపోతే కొత్తగా ఏమైనా తెలుసుకున్నవి ఉన్నాయా ఈ షూట్లో భాగంగా ఎప్పుడన్నా? యాక్చువల్లీ కొత్తగా అంటే నాకు కొద్దిగా ఫ్రేమ్స్ అంటే చాలా ఇష్టం. ఈ సినిమాలో నాకు ఫ్రేమింగ్స్ చాలా ఇష్టం. ఫ్రేమ్స్, ఈచ్ అండ్ ఎవ్రీ ఫ్రేమ్ ఐ థింక్ జస్ట్ ఆసమ్. మీరు చూసారంటే సో ఐ లైక్ దట్. నేను దాని పరంగా చాలా నేర్చుకున్నాను. యా. సో ఇంకోటి అంటే ఇప్పుడు తెలుగు ఆడియన్స్కి ఇలాంటి స్టోరీస్ డెఫినెట్గా చాలా బాగా నచ్చుతున్నాయి. సో మీ అంటే ఇప్పుడు ప్రభుత్వ జూనియర్ కళాశాల అంటే 2090s బ్యాక్గ్రాఫ్లో ఉంది, ఓకే. బట్ ఇప్పటి జనరేషన్స్కి ఎంతవరకు కనెక్ట్ అవుతుంది అనుకోవచ్చు ఈ మూవీ? ఇప్పటికే కాదండి, ఎప్పుడు జనరేషన్కైనా మన ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటారు. సో ఆ కైండ్ ఆఫ్ మూవీ కాబట్టి అందరికీ నచ్చుదని ఖచ్చితంగా బిలీవ్ చేస్తాను. సో ఏ కాలంలో ఉన్నా సరే మన ఓల్డ్ అనేది రీబ్యాక్ వచ్చినప్పుడు ఆ పంచ్ చాలా హార్డ్గా అండ్ చాలా బాగుంటుంది. సో దట్స్ వాట్. అండ్ ఆఫ్ ద క్వశ్చన్ ఏంటంటే, సో ఆశజ్ఞ గారికి ఎవరు తెలుగులో ఫేవరెట్ హీరో? పవన్ కళ్యాణ్ గారు. ఆబ్వియస్లీ నో వర్డ్స్. పవన్ కళ్యాణ్ గారు, అలా పవన్ కళ్యాణ్. ఓకే. సో ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఏం చేస్తున్నారు ఆశజ్ఞ గారు? ఆల్రెడీ మీరు ఒక మూవీ చేశారు, బట్ ఇప్పుడు ప్రభుత్వ జూనియర్ కళ రిలీజ్ అవుతుంది. ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఏంటి? ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ అయితే 2-3 ఉన్నాయి, కానీ ఒకటి ప్రస్తుతానికి రన్ అవుతుంది. ఐ డోంట్ వాంట్ టు సే దట్ నేమ్ ఆర్ ప్రొడక్షన్ హౌస్. లైక్ వన్స్ ఐ గెట్ దట్, అంటే నా ఉద్దేశం ఏంటంటే చెప్పి చేయడం కన్నా చేసి చూపించడం బెటర్ అని. సో దట్స్ వాట్. సో ఒక మాటలో ప్రభుత్వ జూనియర్ కళాశాల గురించి ఆడియన్స్కి ఏం చెప్తారు? ఆడియన్స్కి ప్రతి ఒక్కరూ చూడతగ్గ మూవీ చూడాలి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఎందుకు చూడాలని నా దగ్గర అడిగితే ఆన్సర్ లేదు, బట్ వాళ్ళ మెమరీస్ని రీకలెక్ట్ చేసుకోవడానికని ఈ మూవీ చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఆశజ్ఞ, అండ్ ఆల్ ది వెరీ బెస్ట్.